హలో ఎవ్రీవన్, మీ మైండ్తో మీరే ఒక ఆట ఆడుకోవటం అంటే ఆ మైండ్ నిండా డబ్బుని, సంపదలని, పేరు ప్రఖ్యాతల్ని చూస్తూ చరిత్ర పుటల్లో అత్యంత గొప్పగా, అద్భుతంగా ఎదగటం ఎట్లా, అలా సృష్టించుకోవటం ఎట్లా. ఇక్కడ మీకు కావాల్సింది ఏంటనేది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. మనం ప్రతిరోజు వ్యర్థపు పేలాపలను పేలుతూ టయాన్ని వేస్ట్ చేస్తున్నామా? ఈ ప్రపంచం అంతటా ఎలా ఎదుగుతుంది అనే గొప్ప గొప్ప వాళ్ళంతా సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నారు, అంత అద్భుతాలు ఎలా సాధించారు అని ఎప్పుడైనా ఆలోచించారా? లేక సమయాన్ని వృధా చేసుకుంటూ ఎవరినో చూస్తూ ఈర్ష్యపడుతూ కూర్చుంటున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, సెలబ్రిటీ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని గురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ మనం చేంజ్ అవ్వాలంటే మనం పూర్తిగా మారిపోవాలి. వివేకంతో, అంతులేని జ్ఞానంతో ఆ మనసులో నింపేయాలి. ఆ మైండ్ని వ్యర్థపు చెత్తతో నింపకుండా ఫస్ట్ ఖాళీ చేయాలి. ఆ చెత్త పేరుకుపోయినప్పుడు మురికి వాసన ఎలా వస్తుంది? దాన్ని వెంటనే మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు క్లీన్ చేస్తారు? అక్కడ రోగాలు రాకూడదు, ఎలాంటి డిసీజెస్ రాకూడదు అని చెప్పేసి ఆ పొడి చల్లేసి వెళ్ళిపోతారు. మరి మన మనసులో ఎన్నో సంవత్సరాల నుంచి అనవసరమైన చెత్తని నింపేసి లక్షల్లో బ్లాక్స్ పెరిగిపోయి ఇప్పుడు డబ్బు ఆకర్షిస్తున్నా, జాబ్ ఆకర్షిస్తున్నా, లైఫ్ పార్ట్నర్ని ఆకర్షిస్తున్నా, కావాల్సిన వస్తువు దేన్నైనా సరే ఆకర్షిస్తున్నా, రాకుండా అడ్డుకుంటున్న అన్ని లక్షల్లో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ని, ఆ చెత్తని, ఆ మురికిని క్లీన్ చేయకుండా ఉంటే డబ్బు ఎందుకు వస్తుంది? రాదు. మీ మైండ్ని మీరే క్లీన్ చేసుకోవాలి. ఆ మైండ్తో డబ్బు, సంపదలతో ఆటలాడాలి. అంతగా ఆ రిచ్నెస్ని చూడాలి. మనం చూపిస్తున్నాం, నాకు జాబ్ రాలేదు, నా దగ్గర డబ్బు లేదు, అప్పుల వాళ్ళు ఉన్నారు, కట్టాలి, మా దగ్గర లేదు 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 లేదు. ఇదే మాటని రోజు మొత్తంలో వందల వేల సార్లు మాట్లాడుతున్నారు, ఇతరులకు చెప్తున్నారు, ఫ్రెండ్స్కి చెప్తున్నారు. ఆ వాక్యాలే, ఆ మాటలే ఆ మైండ్ తీసుకుని యూనివర్స్లో పంపిస్తుంది. తిరిగి ఏమొస్తుంది? లేదు, రాదు, లేదు, భయం. దీన్నే మీరు ఆకర్షిస్తున్నారు. అదే వస్తుంది. మీరే తప్పు చేస్తూ ఎవరి మీదో నెట్టాలని ట్రై చేస్తున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు. ఆ మైండ్ ఏం తీసుకుంటుంది? మీరు జ్ఞానంతో, విజ్ఞానంతో ఆకట్టుకోవాలి మీ మైండ్ని. ఆ చెత్తని, చిన్ననాటి నుంచి పెరిగిపోయిన ఆ మున్సిపాలిటీ డంప్ని క్లీన్ చేయాలి. ఫస్ట్ ఆ మైండ్ని ఎంప్టీగా ఉంచాలి. ఎంప్టీగా ఉంచి మీరు కోరుకున్న జాబ్ని అందులోకి ఆకర్షించాలి. క్లీన్ చేశాక ఎంత బాగుంటుందో చూడండి. ఫస్ట్ క్లీన్ చేయాలి. ఈ సిస్టమ్ అంతా తెలియకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా అది నేర్చుకోవాలి. ఆ బ్లాక్స్ క్లీన్ చేయించుకోవటం దగ్గర నుంచి ఎలాంటి తప్పులు చేస్తున్నాము, ఎలా బిహేవ్ చేస్తున్నాము, ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయి, మన మైండ్ ఎటు వెళ్ళిపోతుంది, దానికి కట్టడి చేయటం ఎట్లాగా, ఈ టెక్నిక్స్ ఏంటి, రహస్యాలు ఏంటి, అవన్నీ నేర్చుకున్నప్పుడు ప్రాపర్ వేలో అర్థమవుతుంది. లేదంటే నెలలు, సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటుంది. రూట్ మ్యాప్ తెలియకపోతే ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అందువల్ల మీరు ఎంతో వివేకంతో మీ చుట్టూ ఉండే వాటిని ప్రశంసించి ఆశీర్వదించండి. ఈ మాటలు మీకు అబాండెన్స్ని తీసుకొస్తాయి. ఆశీర్వాదం అంటే మీరు తినే ఆహారంతో సహా, తాగే వాటర్తో సహా బ్లెస్సింగ్ చేసి తాగాలి. అవి అద్భుతాలు జరుగుతాయి. మీ దగ్గరికి డబ్బు వచ్చిందా, ప్రేమతో ముద్దు పెట్టుకుని ఆ డబ్బుని ఇష్టంగా ఆహ్వానించాలి. డబ్బు అనేది కేవలం ఇష్టపడితేనే వస్తుంది, పూజిస్తే రాదు. అది దేవుడు కాదు, ప్రకృతి నుంచి తయారు చేయబడుతుంది. ఇక్కడ మీ జీవితంలో ఉన్న వాటన్నిటినీ ప్రశంసించాలి. మీరేం చేస్తుంటారు? నాకు అర్హత లేదు, నాకు భయం, నాకు డబ్బు లేదు, నేను ఆ జాబ్కి వెళ్ళాలంటే, మాట్లాడాలంటే నాకు భయం. ఇలా దేనికైనా భయపడిపోతున్నప్పుడు ఎవరు మిమ్మల్ని జాలి తెలిసి మీకు ఉద్యోగం ఇస్తారు? ఎవరు మిమ్మల్ని వచ్చి ఆ అద్భుతంగా పైకి లేపుతారు? మీరే క్రియేటర్స్. మీ మైండ్లో ఉన్న డస్ట్ని క్లీన్ చేయండి ఫస్ట్. అది క్లీన్ చేసేస్తే ఇలా అబాండెన్స్ని, డబ్బుని, అద్భుతమైన తెలివితేటల్ని, సంపదల్ని మీరు ఆకర్షించి ఆ మైండ్కి అందిస్తే అది తీసుకెళ్ళి యూనివర్స్లోకి అందించి 100 రెట్లు అది వస్తుంది. కానీ మీరు ఏం చేస్తున్నారు? రివర్స్లో చేస్తున్నారు, దిగాలుగా ఉంటున్నారు. నాకు అర్హత లేదు, నాకు అంత తెలివి లేదు, వాళ్ళంటే గొప్పవాళ్ళు, వీళ్ళంటే గొప్పవాళ్ళు అంటూ ఎదుటి వాళ్ళని పొగుడుతూ, ఈర్ష్యపడుతూ, లేకపోతే నా దగ్గర లేదు అంటూ దిగాలుగా ఉంటున్నారు. ఎందుకు వస్తుంది? రాదు. ఈ ప్రపంచం ఎదురు చూసేది
మైండ్ సెట్ అత్యద్భుతంగా తెలివితేటలని కలిగి ఉన్న వాళ్ళని, కృతజ్ఞతలు కలిగి ఉన్న వాళ్ళని, ఆ గ్రాటిట్యూడ్ కలిగి ఉన్న వాళ్ళని, ప్రేమను పంచే వాళ్ళని ఆ సబ్కాన్షియస్ మనసు కానీ అనంత విశ్వమేధస్సు కానీ తీసుకుంటుంది. ఈర్ష్య పడుతూ దిగులుగా ఉంటూ లేనితనాన్ని ఆకర్షిస్తూ కూర్చున్న వాళ్ళని ఏ శక్తి కూడా జాలి తెలిసి సహాయం చేయదు. ఒక గ్రంథంలో ఆల్రెడీ రాయబడి ఉంది, ఉన్నవాడికే మరింత ఇవ్వబడును, లేని వాడి దగ్గర నుంచి ఉన్నదంతా తీసేయబడును. అంటే నా దగ్గర లేదని దిగులు పడుతూ భయపడుతూ ఉన్నవాడికి అదే వస్తుంది. ఆల్రెడీ డబ్బు ఉన్నవాడు ఏం చేస్తుంటాడు? ఆ డబ్బుని చూస్తూ ఉంటాడు, దాంతో ఏం చేయాలో ఆ ప్లాన్లని చేస్తుంటాడు, అది పెరుగుతుంది, దాన్నే యూనివర్స్లో పంపిస్తున్నాడు. లేనివాడు ఏం చేస్తున్నాడు? లేదని కంప్లైంట్స్ ఇస్తూ లేనితనాన్ని ఆ మైండ్కి అందిస్తున్నాడు. ఈ యద్భావం తద్భవత అనే భగవద్గీతలో రాయబడిన ఆ మాటలు చూడండి. మీరు ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకోకపోతే అర్థం కాదు. అందుకనే ప్రాపర్గా నేర్చుకోవాలి. గురువు దగ్గర ట్రై చేస్తుంటారు, ఇది ట్రై చేస్తే వచ్చేది కాదు. ఆ రూట్ మ్యాప్ తెలియాలి. ఆ గురువు లేని విద్య గుడ్డిది అంటారు. ఈ గురు పౌర్ణమి రోజున ఈ జ్ఞానాన్ని ఇచ్చే వ్యక్తుల పట్ల ప్రేమను ప్రకటించాలి, కృతజ్ఞతలు చెప్పాలి, విశ్వాసంగా ఉండాలి. నాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వమని ఆ గురువు బ్లెస్సింగ్స్ క్లౌడ్ పొందాలి. అప్పుడే ఆ విశ్వం ఆ యొక్క ఆశీర్వాదాలను అందిస్తుంది, ఆ స్థితిని మారుస్తుంది. ఒక వ్యక్తి విచారంగా ఉంటున్నాడు, మరొక వ్యక్తి చాలా ఆనందంగా పార్టీస్ చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నాడు. కారణం ఏంటి? ఆ సంబరాలు చేసుకునేవాడు దాన్నే యూనివర్స్లో పంపిస్తున్నాడు. అంత సంపద నా దగ్గర ఉంది. దిగాలుగా కూర్చొని చెట్టు కింద ఏలాడిపడుతూ అలా దీర్ఘంగా చూస్తున్నప్పుడు దాన్నే ఆ విశ్వంలోకి పంపిస్తున్నాడు అన్న సంగతి ఆ దిగాలుగా పడుతున్న వ్యక్తికి తెలియదు. అసలు సబ్జెక్ట్ తెలియదు, లా ఆఫ్ అట్రాక్షన్, ఈ మైండ్ గేమ్ తెలియదు. ఫస్ట్ ఆ మైండ్ గేమ్ ఆడటం తెలియనప్పుడు ఆ మైండ్ ఏం కోరుకుంటుందో ఆ దిగాలని, ఆ నీరసాన్ని, ఆ నిస్సత్తునే, ఆ డిప్రెషన్ని మళ్ళీ 100 రెట్లు తీసుకొస్తుందన్న సంగతి ఆ వ్యక్తికి గురువు నేర్పించేదాకా కూడా తెలియదు. ఇక్కడ మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఎదుటివాడు, నువ్వు సరిగ్గా ఆడు అంటుంటారు చూడండి కావాలంటే. మైండ్ గేమ్ అంటే నీ మనస్సు, నీ సబ్కాన్షియస్ మనస్సుకు నువ్వు అందించే ఏదైతే చూపిస్తావో. ఒక చెడ్డ వ్యక్తితో నువ్వు సావాసం చేస్తే 6 నెలలు అతని అలవాట్లన్నీ నీకు వచ్చేస్తాయి. అందుకనే ఈ స్నేహితులను కూడా, ఈ రిలేషన్స్ కూడా ఎన్నుకునేటప్పుడు జ్ఞానుల్ని, విలువైన వాళ్ళని ఎన్నుకోవాలి. మొహమాట పడితే మీకే నష్టం. ఇక్కడ ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండాలంటే తన స్వార్థాన్ని చూసుకోవటంలో తప్పలేదు. చెడిపోవాలంటే చెడ్డ వ్యక్తులతో సావాసం చేస్తే ఆటోమేటిక్గా ఆ లక్షణాలు వచ్చేస్తాయి. అంటే నువ్వు పేరు ప్రఖ్యాతులతో అఖండ విజయంతో ఎప్పుడు ఎదగాలంటే ఆ స్వప్నాన్ని, ఆ విలువైన వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఆ జ్ఞానులతోనే సావాసం చేయాలి. ఎందువల్ల? నీ స్వార్థం కోసం ఆ డబ్బుని నువ్వు పొందాలి, అట్రాక్ట్ చేయాలి. అనేక మార్గాల ద్వారా విశ్వం ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని, పంచభూతాల్ని, సంపదలని, డబ్బుని చైతన్యపరిచి ఆ విశ్వ సంపదలను నీ దగ్గరికి అన్ని డోర్లు ఓపెన్ చేసి వచ్చేలా చేస్తుంది. నువ్వు ఆకర్షించినప్పుడు, ఆ డిప్రెషన్ని వదిలిపెట్టేసినప్పుడు, ఆ లేనితనాన్ని డిలీట్ చేసినప్పుడు, ఆ మైండ్లో ఉన్న చెత్తని ఖాళీ చేసినప్పుడు, ఆ డంప్ యార్డ్ క్లీన్ చేసినప్పుడు, ఆ ఫ్రెష్గా కొత్తవి అందులో నింపాలి, ఆ సంపదను చూడాలి. ఒక వ్యక్తి పూర్తి విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో ఆ విశ్వాన్ని అడిగితే ఆ శరీరం నుంచి ఆ వైబ్రేషన్స్ లెవెల్స్, ఆ స్థాయిలో ఆ డబ్బు కట్టలు చూస్తున్నట్టుగా తను ఎంజాయ్ చేస్తూ 10% విశ్వ నియమాల ప్రకారం గురువుల ద్వారా దానం చేస్తున్నప్పుడు ఆ గుప్త దానం చేసే పనులు విశ్వం సంతోషిస్తుంది. అందువల్ల ఆ వ్యక్తి అఖండమైన సంపదతో విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి ఇప్పుడున్న కుబేరులందరూ కూడా ఆ విశ్వ నియమాలు పాటించే అంత సంపన్నులుగా ఉన్నారు. నష్టం రాకుండా లాభాల బాటలో ఎదుగుతున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి ఒక అద్భుతంగా రాణిస్తున్నాడు, ఒక వ్యక్తి నష్టపోతున్నాడు. నష్టపోయే వ్యక్తి ఏం చేస్తున్నాడు? భయాన్ని ఆ విధంగా టాలెంట్ చూపించడంలో అశ్రద్ధ చూపిస్తూ చెడ్డ వ్యక్తులతో సావాసం చేస్తూ ఆ విధంగా నష్టపోతున్నాడు. ఇక్కడ జరిగింది అదే. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ అన్నదమ్ములు ఉన్నారు. తండ్రి చనిపోయాక వాటా కోసం అనిల్ అంబానీ గట్టిగా ప్రయత్నం చేసి ప్రెజర్ చేసి వాటా తీసుకున్నాడు. వాటా తీసుకుని లా ఆఫ్ అట్రాక్షన్కి వ్యతిరేకంగా సినిమా యాక్టర్లు చుట్టూ తిరుగుతూ, హీరోయిన్ల చుట్టూ తిరుగుతూ 10 ఏళ్ల పాటు, కొన్ని సంవత్సరాల పాటు టైం వేస్ట్ చేసుకుని తనే సంపన్నుడని ప్రైవేట్గా యాడ్లు ఇచ్చుకొని లేని దార్బాటాన్ని తనే క్రియేట్ చేసుకుని ఆ యాడ్లు ఇచ్చుకోవటం, ప్రపంచాన్ని నమ్మించడం చేశాడు. కానీ
ముఖేష్ అంబానీ ఏం చేస్తున్నాడు? 10% ప్రైవేట్గా పర్సనల్గా దానం చేస్తూ విశ్వ నియమాలు పాటిస్తూ సైలెంట్గా ఉంటూ ఎలాంటి ఆర్భాటాలు ప్రకటించకుండా బిజినెస్ మీదే దృష్టి పెట్టాడు. కానీ అనిల్ అంబానీకి ఎక్కువగా లేటెస్ట్ అవకాశాలన్నీ తీసుకున్నాడు. పాతవి మాత్రమే ముఖేష్ అంబానీకి ఇచ్చారు. అక్కడ కూడా కుట్ర జరిగింది. అంటే తను ఎక్కడ మీడియాకి చెప్పలేదు, దేన్ని కూడా డిస్కషన్ చేయలేదు. కామ్గా తన పని తను చేసుకుంటూ యూనివర్స్ నియమాల ప్రకారం ఎదిగాడు. అన్ని లక్షల కోట్లకి ఎదిగాడు. అతను ఆ పెట్టుబడి పెట్టినటువంటి లండన్ కంపెనీ వాడు కేసు వేస్తే అక్కడి నుంచి జైలు పాలయ్యేలాగా వెళ్ళిపోయాడు. ఉన్న సంపదనంతా పోగొట్టుకున్నాడు. అహంకారంతో ఆ దర్పాన్ని చూపిస్తూ లేని వాటిని అడ్వర్టైజ్మెంట్లతో ప్రపంచాన్ని నమ్మించాలని ట్రై చేశాడు. నేనే ధనవంతుడు నెంబర్ 1 అని చెప్పేసి. కానీ అది అబద్ధమని తేలింది. ఆ నష్టాలు పాలయ్యాడు. ఈ వ్యతిరేకమైన పనులు చేశాడు విశ్వానికి. అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఆ కోర్టు నుంచి ఆ ముఖేష్ అంబానీ తన్ని తీసుకుని వచ్చి బ్రదర్ని తన దగ్గరే పెట్టుకున్నాడు ఇప్పుడు ఎంప్లాయీగా. ఇక్కడ చూడండి, ఈ విశ్వం ఏం చేస్తుందంటే అహంకారుల్ని అణగదొక్కుతుంది. ఎంత ఎదిగిన సౌమ్యురాలుగా కామ్గా యూనివర్స్ నియమాల ప్రకారం మళ్ళా లెక్కలేని సంపదను ఆకర్షించడానికి అణిగిమణిగి ఉండాలి, అహంకారులుగా ఉండకూడదు. అందుకని ఒక న్యూయార్క్ నగరంలోనే ఒక స్ట్రీట్ కూడా ప్రపంచంలో చాలా దేశాలను కొనగల కంపెనీలు పెట్టిన ఓనర్స్ ఉన్నారు. కానీ ఎక్కడ అహంకారాన్ని ప్రదర్శించరు, అసలు బయటికే కనిపించరు, చాలా సైలెంట్గా ఉంటారు. అంటే అక్కడ యూనివర్స్ నియమాలు వాళ్ళు 100 ఏళ్ల క్రితమే తెలుసుకున్నారు. ఇక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండకూడదు. జ్ఞానం కలిగిన వ్యక్తులు ప్రపంచానికి మేలు చేయడానికి ఎంత వివేకంతో ప్రవర్తిస్తారో ఆ విశ్వ నియమాలన్నీ పాటిస్తూ ఉంటారు. అంత సంపన్నులుగా మైండ్తో ఆలోచిస్తుంటారు. మన మనసుని చెడు వ్యక్తులతోనూ పనికిరాని వాటితోనూ చెత్తతోనూ ఎప్పుడు నింపకూడదు. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనం ఒక మురికి కంపు కొడుతుంటే అక్కడి నుంచి ఆ కర్చీఫ్ అడ్డం పెట్టుకుని ఎందుకు వెళ్ళిపోతాం? మంచి సువాసన వచ్చే ప్లేస్కి వెళ్తాం, అక్కడ ఎంతసేపు అయినా ఉంటాం. మరి మన మనసులో ఈ డబ్బు లేని వ్యక్తులతో తిరుగుతూ ఆల్రెడీ పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి పేదవాళ్ళని ఆకర్షిస్తూ అనారోగ్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు ఎలా రోగం వచ్చింది చెప్పని మొత్తం కూర్చొని వింటూ దాన్ని ఆకర్షిస్తూ ఆ మైండ్కి అదంతా ఇస్తూ నాకు డబ్బు రావట్లేదని కంప్లైంట్ చేస్తే ఎందుకు వస్తుంది? మీరేం చూపిస్తున్నారు? ఉదయం నుంచి రాత్రి వరకు డిప్రెషన్, దిగాల పట్టడం, నా దగ్గర లేదు, ఈరోజు అది రాదు, ఇది రాదు, ఇది లేదు, వాళ్ళు ఫోన్ చేస్తారు. దీన్ని నింపేస్తున్నప్పుడు చెత్తనంతా అవే వస్తాయి. మళ్ళీ మీరే నాకు అవే వస్తున్నాయి అంటున్నారు. మీరు చేస్తున్న దాన్ని కూర్చుని ఆలోచించండి. ఎక్కడ తప్పు చేస్తున్నాను, నేను ఎందుకు ఆకర్షించలేకపోతున్నాను, ఆ నెగిటివ్స్ అన్ని లక్షల్లో పెరిగిపోయి నేను ఎందుకు డిలీట్ చేయలేకపోతున్నాను అని మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా మా ద్వారా మీరు నేర్చుకున్నప్పుడు ఆ హీలింగ్ పొందినప్పుడు అతి సులభంగా దాని నుంచి బయటపడతారు. లేదంటే సంవత్సరాలు వెళ్ళిపోతుంటాయి, ఈ లోపు లైఫ్ అయిపోద్ది. ఇక్కడ మీ పట్ల మీకు ఆ అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నప్పుడు నా జీవితం ఇలా ఉండకూడదనే ఆ యొక్క కోపం ఎలా ఉండాలి? జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఉపయోగించాలి, ఆ జీవితాన్ని నష్టం చేసుకోవటానికి కాదు. అంటే విలువైన జ్ఞానం కలిగిన వ్యక్తులు వివేకంతో ఆలోచిస్తారు. మీకు ఏదైనా కొరత ఉన్నట్లు మీరు అనుకుంటే, మీరు రోగాల బారిన పేదరికం బారిన పడితే మీలో ఉన్న శక్తిని మీరు నమ్మటం లేదని అర్థం. ఎవరైతే పేదరికంలో ఉంటున్నారో అనారోగ్యాలు గురవుతున్నారో వారిలో ఉన్న అచంచలమైనటువంటి నిధి నిలయాన్ని నమ్మట్లేదంట వాళ్ళు. అందువల్ల లేనితనాన్ని ఆకర్షిస్తున్నారు. మరి ఆ శక్తి ఏం చేస్తుంది? ఆ పేదరికాన్ని, ఆ లేనితనాన్ని తీసుకొస్తుంది వాళ్ళకి. ఆ శక్తికి అవన్నీ తెలియదు. మనం ఏది చూపిస్తామో దాన్ని ఆకర్షిస్తుంది అంతే. పాపము, జాలి, దయ ఇవన్నీ తెలియక కోరుకుంటున్నారు అని. ఇలాంటి జాలి, దయ, కరుణ ఏ శక్తికి ఈ ప్రపంచంలో విశ్వలోకాల్లో ఉండదు. మన టాలెంట్, మన సృష్టికర్తలం మనం క్రియేట్ చేసుకుంటేనే, మన క్రియేషన్ బుక్లో అత్యద్భుతంగా రాసుకుంటేనే మనం ఉన్న స్థితిని మార్చుకోవాలని చలనం మనలో పెరిగిపోయి అంత గాఢమైన విశ్వాసాన్ని, ఆ కోపాన్ని మనం బాగుపడడానికి ఉపయోగించుకోవాలి. ఎదుటి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవటానికి కాదు. మళ్ళీ నెగిటివ్ వస్తుంది అలా ఆలోచిస్తే. ఇక్కడ ప్రశంసలు కురిపించడం అంటే ఏంటి చూడండి. మీరు చిన్నపిల్లల్ని ఆశీర్వదించాలి పుట్టినరోజు జరుపుకుంటున్నప్పుడు. అలాగే మీకంటే చిన్న వాడిని ఆశీర్వదించవచ్చు. ఆ సంపదని, డబ్బుని ఆశీర్వదించాలి, గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఇదేం చేస్తుంది? మరింత సంపదని ఆకర్షిస్తుంది. కోపంతో అసూయ చెందుతుంటారు తెలియక, అది ఉన్నది కూడా కోల్పోతారు అలాంటి వాడు. మీకంటే సంపదలను చూసి ప్రశంసలు కురిపించండి. ఆ సంపద మీకు కావాలనుకుంటుంది యూనివర్స్. మీరు విమర్శిస్తే సంపద నీకొద్దా అని ఉన్నది కూడా తీసేయబడుతుందని గ్రంథంలో ఉంది. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ అనేక విలువైన గ్రంథాల్లో
ఆరోగ్యాన్ని, సంపదని, ఆనందాన్ని ఆశీర్వాదం అనే క్రియ ద్వారా పొందుతున్నారు ప్రపంచ కుబేరులు. ఆశీర్వాదంలో ఉండే శక్తిని వాళ్ళు తెలుసుకున్నారు. ఆ మనసుకి సంపదని, డబ్బుని ఆ మైండ్లో నింపుతున్నారు. తద్వారా చాలామంది ఆ తుమ్మినప్పుడు కూడా తదాస్తు అంటుంటారు. ఒక కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు కానీ అది చూడండి. ఇట్లా అందువల్ల వాళ్ళు అతి గొప్ప శక్తుల్లో ఒకరమని ఊహించుకుంటూ ఉంటారు. అందువల్ల వాళ్ళు అత్యంత గొప్ప వ్యక్తులుగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. ఇక్కడ ఆశీర్వాదం అంటే దైవ కృప, అవగాహన, సమృద్ధి, సంపద అని అర్థం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితాల్లో వెలుగులు నింపాలని విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను.